బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించి ఉండరేమో. తనకు అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లలోనే ఒకరోజు ఇలాంటి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారని చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు నాయుడు గారిని ఏపీలో ఉంచుకుంటే మేలా లేకుంటే ఢిల్లీకి పంపిస్తే బాగుంటుందా అని తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న టీవీ ఛానల్లే చర్చలు పెట్టాయి. అంటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా భారంగా భావిస్తూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పంపించేసి ఇక్కడ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్న అంశంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే గతంలో ఒకసారి ఒక మాట చెప్పారు, నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది, అయితే ఆ రోజు నారా లోకేష్ నాకు సలహా ఇచ్చారు, ప్రధాని పదవి అన్నది తాత్కాలికమైనది, ముఖ్యమంత్రి పదవి శాశ్వతంగా ఉంటుంది, కాబట్టి మీరు ప్రధానిగా వెళ్ళొద్దండి అని నాకు సలహా ఇచ్చారు. నేను ఆ సలహాను పాటించాను. నారా లోకేష్ చిన్న వయసులోనే అంత దూరదృష్టితో ఆలోచించగలిగారు అని గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పంపిద్దామా, ఏపీలోనే పెడదామా అని తెలుగుదేశం పార్టీ నాయకులే చర్చించుకుంటున్నప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సలహా, నాన్నగారు మీరు ఢిల్లీ వెళ్ళిపోండి, ఇంకా ఇక్కడ అవసరం లేదని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని పార్టీ నాయకులకి నారా లోకేష్ గారు చెప్తారా? అయితే నారా లోకేష్ కు సన్నిహితంగా ఉండే కోటరీ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మన హవా మరింత పెరుగుతుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది స్వార్థపరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, బాగుంటుంది అని పైకి చెప్తున్నారు. కానీ అసలు విషయం వాళ్ళకు కూడా తెలుసు, నారా లోకేష్ గారే మొత్తం ఇక్కడ హవా చలాయిస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ వర్గంలో ఉన్న వాళ్ళ పనులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడి నారా లోకేష్ గారికి ఆయన కోటరీకి వ్యతిరేకం అవడం కంటే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ అని మనం కూడా జై కొడితే మన వ్యక్తిగతంగా పనులు బాగా జరుగుతాయన్న ఉద్దేశంతో మరికొందరు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది, చంద్రబాబు నాయుడు అవసరం ఇప్పుడు ఢిల్లీకి ఉంది, రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందంటూ ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే నిజాయితీగా మాట్లాడే సీనియర్లు, పార్టీ బాగుండాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మరోలా వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ గారు మొత్తం అధికారం చలాయిస్తూ ఉన్నారు, ఆయన కారణంగానే ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు విపరీతమైన అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలాంటప్పుడు ఇక ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి అప్పగించేసి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోతే పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతాయి, పబ్లిక్ లో కూడా పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది, కూటమి పైన కూడా చాలా విపరీతమైన నెగిటివ్ ప్రభావం ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని సీనియారిటీని చూసి పబ్లిక్ ఓటేశారు. కూటమిలోని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆయన వయసురీత్యా అంగీకరించి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే వచ్చే ఎన్నికల్లో కూటమిలో కూడా కూటమి యాంత్రికంగా కూటమిని కట్టినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా విజయవంతం కాదు, ఓటింగ్ షిఫ్ట్ అవ్వదు అన్న ఆందోళన సీనియర్ నాయకుల్లో ఉంది. అయితే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే ఎందుకు చేయాలనుకుంటున్నారు? 2029 ఎన్నికల తర్వాత చేయవచ్చు కదా. నారా లోకేష్ గారి నాయకత్వం మీద నిజంగా పార్టీ నాయకులకి కార్యకర్తలకు నమ్మకం ఉంటే అదే నమ్మకం ప్రజల్లో కూడా ఉంది అని భావిస్తే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ గారే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా. కానీ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే గెలిచే పరిస్థితి లేదు అన్నది తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలిసిన అంశమే. అందుకే నారా లోకేష్ గారిని ఇప్పుడే ముఖ్యమంత్రిని చేసేస్తే బాగుంటుంది అన్న ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ లాగా కాకూడదు నారా లోకేష్ గారు అని అనుకుంటే ఇప్పుడే ముఖ్యమంత్రి చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి ఉంది. ఇక్కడ గమనిస్తే నిశ్చితంగా రాహుల్ గాంధీ లాగా నారా లోకేష్ గారు కాకూడదు అని అంటూ ఉన్నారంటే కారణం ఏంటి? అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు అన్న నిర్ధారణకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా నారా లోకేష్ కు సంబంధించిన వ్యక్తులు వచ్చేసారా? కాబట్టి ఈ 3 ఏళ్లలో ముఖ్యమంత్రి చేస్తే మాజీ ముఖ్యమంత్రి అన్న హోదా మిగిలిపోతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందో లేదో, మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో లేదో. కాబట్టి నారా లోకేష్ గారిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయకపోతే ఆయన కూడా రాహుల్ గాంధీ లాగా మిగిలిపోతారు అన్న ఆందోళన ఉందా? నారా లోకేష్ గారైనా తన మీద, తన నాయకత్వం మీద నమ్మకం ఉండి ఉంటే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి పబ్లిక్ ఓటేశారు, కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే మా తండ్రికి ఇచ్చిన తీర్పును ఆధారంగా నేను కాను ముఖ్యమంత్రిని, వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల తీర్పుతోనే 2029లో గెలిచి ముఖ్యమంత్రి అవుతాను అని నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అన్న ప్రశ్న కూడా ప్రధానంగా వస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, అది ఏ విధంగా వెళ్తారు అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా స్పష్టత లేదు. ఒక్కో టీవీ ఛానల్లో ఒక్కో విధంగా చర్చా కార్యక్రమం పెట్టారు. ఒక చర్చా కార్యక్రమంలో అయితే ఒక ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ పెద్దలే ఆహ్వానిస్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిచయాలు, ఆయనకున్న మేధస్సు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలే ఆహ్వానించి ఆయనకు ఉప ప్రధాని పదవి ఇవ్వచ్చు అని ఒక ఛానల్ ప్రచారం చేస్తోంది. కానీ ఇంకో ఛానల్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఉప ప్రధాని పదవి ఇచ్చి అంత స్పేస్ ఇవ్వకపోవచ్చు, అలాంటి పని బీజేపీ పెద్దలు చేసే అవకాశం కూడా లేదు,
పైగా మీరు రండి, కేంద్రానికి రండి అని బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి పక్కన పెట్టుకునే పరిస్థితులు లేవు అని ఇంకో ఛానల్ మాట్లాడుతుంది. అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఇలాంటి చర్చ జరగడం అనేది తెలుగుదేశం పార్టీ దురదృష్టంగా కనపడుతుంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు భారంగా మారుతూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ భవిష్యత్తుకు అడ్డంకి అని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నారా లోకేష్ కోటరీలోని వ్యక్తులే భావిస్తూ ఉన్నారా? అందుకే ఇలాంటి చర్చా కార్యక్రమాలు, ఇలాంటి ప్రసారాలు మొదలయ్యాయా?